దినములు చెడ్డవి గనక అవి పోని వద్దని బైబిల్లో రాయబడింది. ఏ దినమున ఏమి సంభవించింది ఎవరికి తెలియదు. నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నేడు అనేటువంటిది మన వాళ్ళు పెద్దలు ఏమంటారంటే, ఈ దీపం ఉండగానే ఇల్లు నేడు అనేటువంటి రోజు ఉండగానే ఇంకా మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్లయితే ఈ రోజు నీది కాదు, రేపు అసలే కాదు. కాబట్టి నువ్వు ఈ రోజు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అది ఆలోచించుకొని భయము కలిగి భక్తి కలిగి జీవించాలంట. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలంటే అండి, ఇదే నా చివరి రోజు అయితే, ఇదే నా చివరి గడి అయితే, ఈ రోజే ఇక చివరి రోజు అనుకుంటే ఎలాగూ జీవిస్తాడో అలాగూ క్రైస్తవుడు పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవించాలంట, వాక్యం మీద ఆధారపడి. అలాగే ఒక ప్రసంగికుడు కూడా ఎలా ప్రసంగించాలంటే, ఇదే నా చివరి ప్రసంగం అన్నట్టుగా బోధించగలగాలంట. రాజీ పడని ప్రసంగం, రాజీ పడని బోధ చేయాలంట, జీవించి బోధించగలగాలంట. ఆమేన్. ఈరోజు సంగమా గుర్తుపెట్టుకో, నీవు నేను ఎలాగున్నా నిర్లక్ష్యంతో ఉన్నావేమో, దేవుడు అంటే చులకన భావంతో ఉన్నావేమో, వాక్యం అంటే, ప్రార్థన అంటే, సంఘం అంటే బాధ్యత లేనటువంటి స్థితిలో నీవు నేను ఉన్నామేమో. ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు మందిరానికి వస్తున్నావంటే ఇదే నీ చివరి రోజు అయితే, ఈ రోజే ఈ సంఘంలో ఇక్కడ నిలబడి మాటే చివరి మాట అయితే, ఆ మాటను పట్టుకుని పరలోకం వెళ్ళగలవా? ఆ ధైర్యంతో నువ్వు రావాలంట. ఆమేన్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఆమేన్ చెప్పండి. నీ భక్తి నీకేం పుట్టించాలంట? ధైర్యం పుట్టించాలి. ఏంటా ధైర్యం? ఎలాగైనా సరే రెడీ టు గో. ఎక్కడికి? పరలోకానికి. ఆమేన్. నరకానికి కాదు. ఎలాగైనా సరే నా భక్తి నువ్వు ఆ నమ్మకం కలిగి ఉండాలి. అయితే నీ భక్తితో, నీ యథార్థతో, నీ పవిత్రతో కాదంట నేను పరలోకం తీసుకెళ్లేది. నేను పరలోకం తీసుకెళ్ళేది ఆయన కృపే. అయితే ఆ కృపలో నీలో భక్తి ఉండాలి, నీలో శ్రద్ధ ఉండాలి, నీలో ఆశ ఉండాలంట. ఆయన కలుసుకోవాలనే ఆశ నీకు ఉండాలంట, ఆయన చూడాలనేటువంటి కోరిక నీకు ఉండాలంట. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేది. ఆమె నువ్వు ఆశ కలిగితే, ఆశగా ఎదురు చూస్తే దేవుడు నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు. ఆయన నీ స్థితిగతులను మార్చి, ఆయన నీ పరిస్థితులను మార్చి నిన్ను ఆ నిత్య రాజ్యంలో తీర్చగలిగిన దేవుడు. అందుకొరకు నువ్వు ఆయన కొరకు ఆశ కలిగి జీవించాలంట. దావీదు అన్నట్టు, నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళుదునా అని ఆశతో ఎదురు చూసినట్లుగా మనం ఎలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట ఒక దినమంతా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలంట. ఎందుకంటే నీ ఇష్టాన్ని కూడా చూస్తాడంట దేవుడు. ఇంకో మాట చెప్పనా, నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు యథార్థంగా ఉండి, నీకు ఇష్టం లేకపోతే దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు. అదవుతున్నామా? దేవుని రాజ్యాన్ని. ఇంకో మాట చెప్పాలంటే, మంచి భర్త ఉండి, బాగా పోషించగలిగినోడు అయ్యుండి, నువ్వు ఆయన ప్రేమించకపోతే అతని నుంచి నువ్వు పొందుకోగలవా? దేవుడు అంతేనండి. ఆయన మంచి భర్త, మంచి పోషకుడు, మంచి యజమానుడు, ఆయన మంచి వ్యవసాయకుడు. ఆమేన్. అదైనా ఆయన నుండి ఆయన మనం ప్రేమించలేదనుకో, ఆయన మనం ఇష్టపడలేదనుకో, ఆయన కలుసుకోవాలని, ఆయన చూడాలని, ఆయన మాట్లాడాలని మనం ఆయనతో లేదనుకో, ఏమైపో చెప్పండి? ఆయన దగ్గర నుంచి ఏమైనా పొందుకోగలమా? ఏం పొందుకోలేదు. నేను అంటాను, నువ్వు మందిరంకి ఎలా వచ్చావనేది కాదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన పట్టుకొనే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆయన పట్టుకోవాలంట, ఆయన పట్టుకొని, ఆయన వాక్యాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నా కొరకే మాట్లాడాలి, ఎందుకంటే వచ్చింది నువ్వే కాబట్టి, మాట్లాడేది నీతో కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఎందుకంటే రాళ్ళ గురించో, చెట్ల గురించో, లేదంటే లైట్లకో, ఫ్యాన్లకో మాట్లాడుకోవడానికి రాలైన ఆయన ప్రజలతో మాట్లాడడానికి ఆయన వచ్చాడు. ఆయన భార్యతో మాట్లాడడానికి ఆయన వచ్చాడు. ఏదో కబురు, ఆయన తీపి కబురు, లేదంటే ఆయన ప్రియమైన మాటలు తన భార్యకి చెప్పాలని దేవుడు ఇక్కడికి వచ్చాడు. నీవు కనుక ఆయన భార్య అయితే ఆయన మాట పట్టుకుని వెళ్ళు. ఆయన అంటున్నాడు, జాగ్రత్త, నేను వెళ్తున్నా, నేను మళ్ళీ వస్తా, వచ్చేంతవరకు జాగ్రత్త పడు, వచ్చే వరకు నీ ప్రవర్తనను కాపాడుకో, నేను వచ్చే వరకు నీ యథార్థతను కాపాడుకో, నేను వచ్చే వరకు నా కొరకు ఎదురు చూస్తూ, నేను ఇప్పటి వరకు నీతో జీవించిన విధానం గురించి దాని కొరకు ఆలోచిస్తూ బ్రతుకు అని భర్త చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళాడు తెలుసా? నీ కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధపరచడానికి,
నీ ఉండటానికి ఏ లోటు లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ సమస్య లేనటువంటి స్థలంలోకి నిన్ను నన్ను ఆ మేడ గదిలోకి తీసుకెళ్లాలనే దేవుడు అంట. నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. విడిచిపెట్టాడని ప్రేమ లేదని కాదు, ఆమె చెప్పండి. లోకంలో క్రైస్తవుడు ఆలోచన దేవుడు తప్ప మరొకటి ఉండకూడదండి. దేవుని కొరకు జీవించడం తప్ప మరొక ఆలోచన నీవు నేను చేయకూడదు. కాబట్టి సంగమా, నీవు నేను ఎలాగున్నా గుర్తుపెట్టుకోండి. నీవు నేను ఆయన ఎలా చూస్తున్నాం అనేటువంటిది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున చాలా మంది చాలా రకాలుగా దేవుని చూస్తున్నారు. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తాడు. మీకు సంగతి తెలుసా? ఒక రోజునంట ఫరో గారు మోషే గారంట ఆ గుమ్మం దగ్గర కిటికీ దగ్గర కూర్చున్నారంట. ఆ లోపల కిటికీ దగ్గర కూర్చున్నారంట. ఆ కిటికీ దగ్గర నుంచి ఆ కిటికీలోంచి ఇలా చూస్తున్నప్పుడంట ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ కనపడుతున్నారంట. ఎవరు కనపడుతున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు. కూర్చున్న వారు ఎవరు? మోషేను ఫరో ఇద్దరు కూర్చొని కిటికీలోంచి చూస్తుంటేనంట ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ పని చేసుకుంటున్నారంట. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఏదో పని చేసుకుంటుంటే మోషేకేమో వారు దేవుని ప్రజలుగా కనబడుతున్నారంట. ఎవరు కనబడుతున్నారు? మోషేకి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా కనపడుతున్నారు? దేవుని ప్రజలుగా కనపడుతున్నారంట. ఫరోకి మాత్రం వారు బానిసలుగా వెట్టి చాకిరి చేసేవారుగా కనబడుతున్నారంట. ఎందుకు? చూసే కళ్ళు ఏమైనా మార్పు ఉన్నాయంటారా? రెండు కళ్ళే, ఇద్దరు మనుషులే, కానీ వాళ్ళు మార్పు ఎందుకు కనబడుతుంది? మోషేకేమో వారు దేవుని ప్రజలుగా కనబడుతున్నారంట. కానీ ఫరోకేమో వారు వెట్టి చాకిరిగా కనబడుతున్నారు. వెట్టి చాకిరి చేసేవారుగా, ఒక బానిసలుగా కనబడుతున్నారంట. కారణం ఏంటంటే మోషేలో ఉంది దేవుని ఆత్మ. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ కలిగి ఉంటాడో ఆ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి నీ సహోదరులో తప్పు కనపడినా, నీ సహోదరులో పాపం కనపడినా అతన్ని వేలెత్తి చూపించవంట. ఆమెన్ చెప్ప. అతన్ని దూషించవంట. ఆమెన్ చెప్పండి. కాబట్టి నీకు నాకు చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా మనం చూడగలగాలి. మన చూపు ఈ దేహం అంతటికి కన్నే మూలం అంట. మన దేహం అంతటికి ఈ కన్నే చాలా ముఖ్యం. దేవుడు అంటున్నాడు, నీ కన్ను కనుక అపవిత్రమైనట్టు చూస్తే ఈ కన్ను పీకి పడేసి. ఎందుకంటే నరకానికి వెళ్ళడం కంటే కళ్ళు లేకుండా పరలోకానికి వెళ్ళడం మంచిది. అర్థమైంది చెప్పింది మాట? అర్థమైందా? కాబట్టి దేవునికి విరుద్ధమైన వాటిని చూసే కళ్ళు మనకు ఉండటానికి వెళ్ళి ఫరోకి ఎలా కనపడిందంట? బానిసలుగా కనపడ్డారు. వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలు. వారెవరంటే దేవుని రక్తం చేత వెల ఇచ్చి కొన్న ప్రజలు. కానీ ఫరోకి కనబడుతుందంటే బానిసలు కనబడుతున్నారు. కొన్నిసార్లు మనకు కూడా ఎలా కనబడుతుందంటే వాడు రక్షణ పొందాడా, బాప్తిస్మం తీసుకుంటాడా, ఇది కాదు మనకు కనబడేది. కొన్నిసార్లు ఒక వ్యక్తి లోపం కనపడినప్పుడు ఆ వ్యక్తి పాపమే కనపడుద్ది, ఆ వ్యక్తి తప్పుడులా కనపడతారు. కానీ ఒక నిజమైన దేవుని వ్యక్తి మాత్రం అతను దేవుని బిడ్డని మాత్రమే చూడగలడు. రాహాబు అందరికి వేసిగా కనపడింది. ఆమెన్ చెప్పండి. రాహాబు అందరి కళ్ళకి ఎలా కనపడిందంట? వేశ్య, ఘోరమైన వేశ్య కనపడింది రాహాబు. కానీ దేవుడైతే ఆమెను ప్రేమించాడంట. దేవుని చూపు వేరండి. ఆమెన్. దేవుని ఆలోచన వేరండి. ఆమెన్. కాబట్టి దేవుని చూపు కంట ఆమెకు బోయాజుకు జన్మనిచ్చే ఒక గొప్ప వ్యక్తిగా కనబడిందంట. క్రీస్తు ఆమెలో నుంచి వచ్చినట్లుగా ఒక సమీప బంధువుణ్ణి ఆ వ్యభిచారైనటువంటి ఆ రాహాబుల నుంచి తీసుకొచ్చే ఘనత, ఆ చూపు ఎవరు దక్కిందంటే దేవుడికి మాత్రమే దక్కింది. అందరికి ఎలా కనపడుతుంది? లోపాలు కనపడుతాయి. అందరికి ఎలా కనపడుతుంది? లోపాలు కనపడుతున్నాయి. కానీ దేవునికి సంగమా గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత లోపాలు వెతికేదానికి నువ్వు రాకూడదు. సేవకుల్లో లోపం ఉంది, సేవకులలో లోపం ఉంది, సంఘంలో ఒక లోపం ఉంది. ఒక ఆమంట ప్రార్థనకు రావట్లేదు. ఏంటో అక్క అంటే ఏం లేరు, రాలేగారు, అంతా సంఘంలో సేకటే. ఏంటంట? సేకటేనంట. ఏమ్మా ఏంది ఆ సేకట అంటే, మందిరానికి వస్తున్నాను కానీ అయ్యారు ఒకళ్ళంటే ఒకరికి ప్రేమలు లేవు, ఒకరినొకరు పలకరించుకోవట్లేదు, ఒకరికొకరు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, కనీసం బైబిల్ చదివేవారు లేరు, అసలు వాక్యాన్ని విని అంగీకరించేవారుగా లేదు. వాక్యం అయ్యగారు అంతగా చెప్తున్నా కానీ ఎవరి లోకం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళది అన్నట్టుగా జీవిస్తాను అందుగారు. అందుకోసం రాబుద్ధి కావట్లేదు అయ్యగారు అన్నట్టు. ఈరోజు నీకు నాకు కూడా అలాగే ఉన్నాం తెలుసా? మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి, తప్పిదాల వైపు చూసి, అపరాధముల వైపు చూసి ఏం చేస్తున్నామంట? దేవుని సన్నిధికి
దూరం అవుతున్నామంట. మోషే కోప్పడలేదా? మోషే పాపం చేయలేదా? మోషే 4 పాపాలు చేశాడంట. అయినప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంట మోషేలో ఉన్న పాపాలను ఎత్తికారంట. కానీ యెహోషువ కాలేబు మాత్రం పరలోక రాజ్యం మ్యాప్ను ఎత్తికారంట. ఆమె చెప్పండి. మా మోషే గారికి పరలోకానికి మ్యాప్ తెలుసు, కానానికి మ్యాప్ తెలుసు, వాగ్దాన దేశానికి మ్యాప్ తెలుసు. ఈయన కనుక వదిలిపెట్టామనుకో అక్కడికి మేము చెప్పండి. మోషే దగ్గర ఏముందంటే కానానికి వెళ్ళే మ్యాప్ ఒకటి ఉందంట, రూట్ మ్యాప్ ఉందంట. ఇప్పుడు ఆ కానానికి తీసుకెళ్లాల్సింది ఎవరంటే మోషేనే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మోషే వెనకే నడవాలి. ఆ నడిపించేటప్పుడు మోషేకంట కొంత కోపం వచ్చిందంట, కొంత సహనం చచ్చిపోయాడంట. మనిషి కదా, సహించలేక కొంచెం సహనం చచ్చిపోయి కొన్ని తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళంట వచ్చి ఇలాగా మోసే ప్రార్థన చేసినప్పుడు బండలోంచి నీళ్ళు వచ్చినాయిగా, ఎర్ర సముద్రం పాయలైందిగా, పాములు వచ్చి సర్పం వచ్చినప్పుడు ఇతర సర్పం నిలబడినప్పుడు స్వస్థత పొందారుగా. ఇవన్నీ ఏమైపోయినాయి? సంగమా గుర్తుపెట్టుకో, ఒక విశ్వాసిగా నీ లక్షణం మేలు పొందినంత సేపు ఏమో బాగా ఉంటది, ఒక్క చిన్న తప్పు జరగానే ఎన్ని మర్చిపోయి ఎండగట్టావు. ఆ ఎండగట్టే భక్తి యేసునామములో తొలగిపోవును గాక. ప్రతి ఒక్కరిలో కూడా అంటండి మేలు పొందినంత సేపు మేలు పొందుతామంట, ఏదైనా చిన్న లోపం జరగగానే ఎండగట్టేస్తాం. స్తోత్రం చెప్పండి. ఇక పొందిన మేలు గుర్తుకురాదు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు కూడా అలాగే జరిగింది. ఏంటి? మోషే నడిపించినంత కాలం బాగానే ఉంది, కొన్ని తప్పిదాలు చూశారు, సనిగారు, గొనిగారు అరణ్యంలో. అంటే నేను చెప్పే మాట ఏంటంటే యెహోషువ కాలేబులు ఎలా చూశారు ఇశ్రాయేలు ప్రజలు? ఎవరిని? మోషేని. యెహోషువ కాలేబు ఎలా చూశారు? ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూశారు? సంగమా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీవు ఎలా చూస్తున్నావు? ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఏమి చూసి ఇక్కడికి వస్తున్నావు? ఈరోజు మన అంశం ఏంటంటే యేసు వైపు చూచుట. మన అంశం ఏంటి? యేసు వైపు. నువ్వేం చూసి ఇక్కడికి వస్తున్నావు? ఆమేన్. నా తండ్రి ఆకర్షితే కానీ ఎవరు కూడా నా యొద్దకు రారు. నువ్వేం చూసి వస్తున్నావు? ఒకవేళ నువ్వు పాస్టర్ కనుక చూసొస్తే, ఒకవేళ ఒక పాస్టర్ గారిని కనుక చూసొస్తే, అతని యొక్క మంచితనాన్ని చూసొస్తే, అతని దగ్గర ఉన్న వరాలను కనుక నువ్వు చూసొస్తే ఎక్కువ కాలం ఇక్కడ నిలబడలేవు. ఎక్కువ కాలం ఇక్కడ నిలబడలేవు. లేదంటే సంఘాన్ని కనుక నువ్వు చూసొస్తే ఎక్కువ కాలం నిలబడలేవు. సంఘములో సంఖ్య చూసి కనుక నువ్వు వస్తే ఎక్కువ కాలం నిలబడలేవు. లేదంటే సంఘములో నీకున్నది ఏదో నువ్వు చూపించుకోవడానికి వస్తే నువ్వు ఎక్కువ కాలం నిలబడలేవు. కానీ నీవు ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఆయన నిన్ను ఇక్కడ నడిపించాడని, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు కనుక చూసి ఆయన చూడడానికి వస్తే సావైన, బ్రతుకైన, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన ఈ గుమ్మం దాటి బయటికెళ్ళవు, వేరొక దొడ్డిలోకి చూడవంట. ఆమెన్ చెప్ప. కాబట్టి నువ్వు ఏం చూసి రావాలి? ఏం చూసి వచ్చాం? ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని వైపు అండి చాలా మంది ఏం చూస్తున్నారంటే యేసు ప్రభుని ఎలా చూస్తున్నారంటే ఆయన ఒక స్వస్థపరచువానిగా చూస్తున్నారంట. ఆయన ఒక స్వస్థపరచువానిగానే చూస్తున్నారంట. నిజమే, ఆయన స్వస్థపరచువాడే. కేవలం నువ్వు ఆయన స్వస్థపరచువాడిగా మాత్రమే చూసినంత కాలం నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత మరలా నీకు ఆ దేవుడు గుర్తుకురాడు. నేను చెప్పిన మాట అర్థమైందా? కేవలం నీ జీవితంలో ఎలా చూసావంటే ఆయన ఒక స్వస్థపరచువాడిగానే చూసావు. ఇప్పుడు నీకు కావలసిన స్వస్థ వచ్చింది, నువ్వు ఉండగలవా? నిలబడగలవా? ఆయన చూడవలసింది స్వస్థపరచువాడు గాను, నీ రోగములు కుదుర్చువాడు గాను కాదు, కానీ ఆయన నిత్యజీవం ఇచ్చేవాడు, నిన్ను నన్ను పరలోకం చేర్చువాడు. ఆమేన్. నిన్ను నన్ను ఆయన మహిమతో నింపి ఆయన స్థలంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టువాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఉన్నవాడును అనువాడునైన దేవుడు ఆయన. మోషే అంట పరిచర్య చేస్తున్నప్పుడు తన ఇష్టానుసారంగా తన ఆలోచన చొప్పున తన తల్లి నేర్పిన బోధ ప్రకారంగా తల్లి నేర్పిన పద్ధతి ప్రకారంగా ఆయన పెరిగి పెద్దవాడై ఆయన మోషే పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో విఫలమైపోయాడంట. ఆ పరిచర్యలో విఫలమైపోయి అరణ్యానికి పారిపోయి అక్కడ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, ఆ మందను కాచుకుంటున్నప్పుడు అక్కడంట ఒక స్వరం వినబడిందంట మోషేకి. ఆ మండుచున్న పొదలోంచి ఒక స్వరం వినబడిందంట. ఆమేన్. మండుచున్న పొదలోంచి, ఆ మండుచున్న పొద వైపు మోసే చూసినప్పుడు, ఆమేన్, ఆ మండుచున్న పొదలో మోసే చూస్తున్నప్పుడు ఆ మండుచున్న పొదలో నుంచి మోసేకు ఒక స్వరం వినబడిందంట, నేను ఉన్నవాడును అనువాడు నేను దేవుడు.
ఎప్పుడైతే మోషేకి ఆ స్వరం వినబడిందో, ఆ ఉన్నవాడును అనువాడినటువంటి దేవుని వైపు మోషే ఎప్పుడైతే చూశాడో, ఇంకెన్నడూ కూడా మోషే పడిపోలేదో, అద్భుతమైన పరిచర్య చేయగలిగాడు. సంగమా, నువ్వు దేవుని వైపు చూస్తే అద్భుతంగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించగలవు, నీ పరిశుద్ధతను కాపాడగలగలవు. ఒక గుర్తుపెట్టుకో, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే అది నీ వల్ల అయ్యే పని కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ దేవుని అధికంగా ప్రేమిస్తూ గనక నువ్వు ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. నీ అంతటి నువ్వు ఎన్నడూ కూడా పరిశుద్ధంగా జీవించలేవు. కానీ నువ్వు దేవుణ్ణి చూస్తూ, ఆమేన్, నువ్వు ఆయన వైపు చూస్తూ, ఆమేన్, ఆ కలవరి వైపు చూస్తూ, ఆమేన్, ఆయన అధికంగా అమితంగా ప్రేమించేదానివైతే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతావు. నిన్ను పరిశుద్ధంగా జీవింపజేసేది ఆయన వాక్యం. నువ్వు లోకం వైపు, మనుషుల వైపు, ఆచారాల వైపు, సిద్ధాంతాల వైపు కనుక నువ్వు చూస్తే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించలేవు. కానీ దేవుని వైపు చూస్తే, ఆయన వాక్యం వైపు గనక నీ కళ్ళు చూడగలిగితే నిన్ను పరిశుద్ధతలో నిలిపేవాడు ఆయన, నేను పరిశుద్ధంగా చేసేవాడు ఆయన. చూడని మోషే అలా చూశాడు. ఇంకో మాట చెప్పనా, శిష్యులంట దేవుణ్ణి చూశారు. శిష్యులు యేసు ప్రభుతో కలిసి ఉన్నారు, యేసు ప్రభుతో పాటు కలిసి తిన్నారు, ఆయనతో కలిసి పరిచర్య చేశారా లేదా? చేశారు. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి శిష్యులు, ఆయనతో కలిసి తిని తాగి ఉన్నటువంటి శిష్యులంట యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ రోజున లేచాడు. లేచిన తర్వాత అంట ఆ శిష్యుల్లో ఒక ఇద్దరంట ఆ మార్గంలో గుండా వెళ్తున్నట్ట, ఆ అమ్మాయి మార్గం, ఆ మార్గం గుండా వెళ్తా ఉంటే యేసు ప్రభు మధ్యలో వారి దగ్గరికి వచ్చాడంట. ఆయన అప్పటికే తిరిగి లేచాడు. మధ్యలేని మరియా ఇంకో మరి వెళ్ళి ఆ సమాధిలోకి వెళ్ళి చూస్తే సమాధులు ఆయన లేడని బాధతో ఎదురొస్తుంటే ఒక దూత వచ్చింది, మీరు సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడే తిరిగి లేచాడు. అందుకోసమే మీరు సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? అందుకోసమే చాలా మంది గుర్తుపెట్టుకోండి, సమాధుల్లో మనం వెతకాల్సిన అవసరం లేదు. ఈ సమాధుల పండగ అనేటువంటిది బైబిల్లో లేదు. చాలా మంది సమాధుల పండగలు చేస్తారు. ఏమండి, సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి వెలిగించారు. చచ్చిపోయిన తర్వాత కూడా సమాధితో నీకేం పని? సమాధుల్లో ఎవరు లేరు, ఆమె చెప్పండి, సమాధుల్లో లేరు. ఇప్పుడు ఆయన కూడా సమాధిలో లేకపోవడం బట్టి దేవదూత వచ్చింది, ఆయన సమాధుల్లో లేడు. సరే, వాళ్ళు దుఃఖంతో వెళ్ళారు. ఆ ఎరిగిన సంగతే, వాళ్ళు కడిగిన సంగతే శిష్యులందరూ శిష్యులకి చెప్పారంట. చెప్పిన తర్వాత గుర్తుపెట్టుకోండి అమ్మ, నా వైపునండి, యేసు ప్రభు అంటే అప్పటికే పునరుద్ధానుడే లేచాడు. పునరుద్ధానుడే లేచిన తర్వాత అక్కడ ఒక ఇద్దరంట యేసు ప్రభు గురించే మాట్లాడుకుంటా దుఃఖ ముఖంతో వెళ్ళిపోతున్నారంట. అయ్యో, ఆయన సమాధుల్లో లేడంట, ఆయన ఏమైపోయాడో ఏమో, ఎవరు ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారో ఏంటో అని చెప్పేసి దుఃఖంతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే వారి మధ్యలోకి దేవుడు వచ్చాడంట. వారి మధ్యలోకి దేవుడు వస్తే బాగా గమనించండి, వారు ఆయన గుర్తుపట్టలేదంట. చూడండి, ఎవరైతే వచ్చారో, ఎవరైతే వాళ్ళతో మాట్లాడుతున్నారో ఆయనతో వాళ్ళు సహవాసం చేశారు, ఆయనతో పాటు తిన్నారు, ఆయనతో పాటు తాగారు. ఇంకో మాట చెప్పనా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టినప్పుడు ఉన్నారా లేదా? అద్భుతాలు చేసినప్పుడు ఉన్నారా లేదా? లాజరును లేపినప్పుడు ఉన్నారా లేదా? అంత సహవాసం చేస్తున్నాడు కూడా అంటండి. ఆయన వచ్చినప్పుడు అంట ఆయన గమనించలేకపోయారు, ఆయన గుర్తుపట్టలేకపోయారంట. ఆయన ఇంకా సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంట. వాళ్ళు ఇంకా ఆయన గుర్తుపట్టట్లేదంట. అయితే ఈ మాట్లాడంట వారిని ఆయన దాటి వెళ్ళిపోతుంటే అప్పటికే పొద్దుగుంకిందని ఆ ఇద్దరు అన్నారంట, అయ్యా చాలా టైం అయిపోయింది, పొద్దుగూకింది, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ సాయంత్రం నా ఇంట్లోకి వచ్చి బస చేయమన్నారంట. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి త్వరగా ఆమడు దూరాన ఆమేన్.
యేసు ప్రభు వచ్చాడంట. ఎలా వచ్చాడు? పునరుద్ధానుడిగా వచ్చాడు. ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకొని ఆయన తిరిగి లేస్తానని మాట ప్రకారంగా తిరిగి లేచి వాళ్ళతోనే వచ్చిన ఆ శిష్యులు అంట ఆయన గుర్తుపట్టలేదంట. చదవక వారు ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకు? ఒక్క నిమిషం. ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయనే కదా వాళ్ళతో పాటు తిరిగింది, ఆయనే కదా వారితో పాటు వినింది, ఆయనే కదా వారితో పాటు అన్ని విషయాలు బోధించుకుంటూ వచ్చింది. చదవండి. వారి కన్నులు అంట మూయబడ్డాయి అంట. ఈ రోజునండి చాలా మంది వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, కానీ వారి కళ్ళు మూయబడి ఆ లేఖనాలటువంటి సత్యాన్ని ఈరోజు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు క్రీస్తు అంటే ఆ ముగ్గురులో రెండో వాడు అనుకుంటున్నారు. యేసు ప్రభు అంటే త్రిత్వం అనుకుంటున్నారు. ముగ్గురు కలిపి ఒకటున్నారు, లేదంటే ఆ ముగ్గురులో రెండో వాడే యేసు ప్రభు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజున ఆ బైబిల్ చదువుతున్నారు కానీ, వాక్యము చదువుతున్నారు కానీ ఆ వాక్యం అర్థం కావట్లేదు. కారణం అంటే వాళ్ళ కళ్ళకంట ఏమొచ్చిందంట? గుడ్డితనం వచ్చింది. దాన్ని చూడగలిగే నేత్రాలు, దాన్ని అర్థం చేసుకునే నేత్రాలు తెరవబడలేదంట. ఎందుకు అంటే కేవలం వాళ్ళ అక్షరం మీద ఆధారపడి జీవిస్తున్నారంట. వారు ఏం చేస్తారంట? అక్షరం మీదే. నేను అంటాను, అక్షరం మీద ఆధారపడద్దు కాదు, కానీ ఆ అక్షరాన్ని జీవింపజేసేది ఏంటంటే ఆత్మ. నువ్వు అక్షర రూపకంగా చూసిన దాన్ని జీవింపజేసేది, నీకు బోధించేది, నీకు తెలియపరిచేది ఏదంటే ఆత్మ ఒక్కటే. చదవండి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరంట మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే యేసుప్రభు అన్నారు, మీరు మాట్లాడుకున్నారు కదా, ఆ మాటలేంటి అని యేసుప్రభు అడుగుతున్నారంట. ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నారో ఆయనే అక్కడ ఉన్నాడు. వారు ఆయన గుర్తుపట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన అడుగుతున్నారంట, మీరు ఎవరి కొరకు మాట్లాడుకుంటున్నారు? చెప్పండి. అక్కడ ఇంకా మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు చూడు, నీకు తెలియదా యెరూషలేములో ఏం జరిగిందో, అక్కడ ఏం జరుగుతున్న సంగతులు నీకు ఒక్కడికే తెలియదు అనుకుంటే అందరికీ తెలుసు. చదవక ఈయనే అని చాలు చూడండి. ఇప్పుడు ఏమన్నారు? ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆయన వారి మధ్యలోకి వచ్చినప్పటికీ వారు గుర్తుపట్టకపోయేసరికి కోపం వచ్చి మందమతుల్లారా, మోషేయు ప్రవక్తలు ఎవరి కొరకైతే చెప్పారో ఆయన గురించి మాట్లాడుకున్నారే, ఆయన ఎవరో తెలియనటువంటి మందమతులారా, ఆయన నేనే అని ఎప్పటివరకు కళ్ళు తెలుసా అండి? ఆ సాయంకాలం పొద్దుకు కింద లోపలికి రమ్మన్నప్పుడు ఆయన సిలువ వేయబడ్డానికి ముందు, సిలువకి పునరుద్ధానికి మధ్య ఏం జరిగిందో అది వారి మధ్యలో చేసినప్పుడు వారు కళ్ళు తెరవబడ్డాయి అంటే. ఆమెన్ చెప్పండి. ఎప్పుడైతే వారు లోపలికి వెళ్ళి బస్ చేసి వాళ్ళకు రొట్టె విరిచాడో, ఆమెన్ చెప్పండి, ఎప్పుడైతే రొట్టె విరిచాడో అప్పుడు వారు కండ్లు తెరవబడి ఈయనే ఆయన అని గుర్తుపట్టగలిగారంట. అర్థమవుతుందా? అందుకోసం సంగమా, రొట్టె విరుచుట వలన నీ కండ్లు తెరవబడతాయి, వాక్యము విరుచుట వలన నీ కళ్ళు తెరవబడతాయి. వాక్యమే నీ కళ్ళు తెరవాలి, క్రీస్తే నీ కండ్లు తెరవాలి. చూడండి, వాళ్ళు దాన్ని ఈరోజు నా పరిస్థితి ఏంటి? బైబిల్ చదువుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం,
స్వస్థపరచువాడు అంటున్నావు, ఆయనే దేవుడు అంటున్నావు. ఆయనే నీ మధ్యలో ఉంటే నువ్వు ఆయన చూడలేకపోతున్నావు. సమస్యను చూస్తున్నావు, రోగాన్ని చూస్తున్నావు, నీ ఆత్మీయ స్థితిలో పడిపోవటం చూస్తున్నావు. లేవనెత్తే వాడిని మాత్రం నువ్వు చూడలేకపోతున్నావు. ఆమె చెప్పండి, ఆయన లేవనెత్తివాడిగా ఉన్నాడు. చూడండి ఎలీషా గేహాజీ అనేటువంటి వారంట ఆ దాతాను దగ్గర అంట ఒక స్థలంలో వారు ఉన్నారంట. ఒక స్థలంలో ఉన్నప్పుడంట ఆ ఎలీషా అంట కూర్చొని పడుకున్నాడంట. పడుకుంటే గేహాజీ ఏం చేశాడంటే పొద్దున లెగిసి ఆ గేహాజీ లెగిసి ఆయనకి వంట వార్పు ఆ సేవకుడికి సహాయకుడిగా ఉండేవాడంట. ఏంటంటే గేహాజీ ఏం చేసేవాడంట, ఎలీషా అనేటువంటి సేవకుడి కంట పరిచర్య చేస్తూ ఉండేవాడంట. ఎటు వెళ్ళినా ఆయనతో పాటు వెళ్ళాడంట, వంట చేస్తూ ఉండేవాడంట. ఆయనకి ఏదైనా కావాల్సి వస్తే ఆయన ప్రార్థన సపోర్టు అన్ని విషయాలను సహాయకుడిగా ఉండేవాడంట. ఆ రోజు ఎలీషా పడుకుంటే పెందల కాడిని గేహాజీ లెగిసి బయటికి వెళ్ళి చూశాడంట. బయటికెళ్ళి చూసేసరికి అక్కడే సైన్య సమూహం అంతా కమ్ముకొని ఉందంట. శత్రువులందరూ కూడా అంట గేహాజీ ఎలీషా ఏ ఇల్లు అయితే దగ్గర ఉన్నాడో ఆ ఇంటి చుట్టూ కమ్ముకోవడం చూశాడంట. చూసిన తర్వాత వెంటనే లోపల పరిగెత్తుకుంటే వెళ్ళి, దైవజనుడా మన పని అయిపోయింది, ఇక మన పని అయిపోయింది, శత్రువులందరూ కూడా మన చుట్టుముట్టారు, ఇక మన బ్రతకటం అగాధ్యము అని చెప్పినప్పుడు ఎలీషా గారు అంటే బయటకు వచ్చాడంట. ఎలీషా గారు బయటకు వచ్చి చూసి ఒక చిన్న ప్రార్థన చేశాడంట, ప్రభువా ఇతని కళ్ళు తెరువు, నిన్ను చూసినట్లుగా. ఆమేన్. ఆయన నిన్ను చూసినట్లుగా ఈ కళ్ళు తెరవమని చెప్పేసి ఎప్పుడైతే గేహాజీ కొరకు ప్రార్థన చేశాడో ఇప్పుడు గేహాజీ కంట పరలోక సైన్య సమూహం కనపడుతుందంట, ప్రవక్తలు కనపడుతున్నారంట, దేవదూతలు కనపడుతున్నారంట. ఆమేన్ చెప్పండి. ఇంతకు ముందు గేహాజీకి ఏం కనపడింది? సైన్య సమూహం. శత్రు కనపడ్డాడు, రోగం కనపడింది, అమ్మాయి వినాలి, అప్పు కనపడింది, నిందలు కనపడ్డాయి, తప్పించుకునే మార్గం కనపడట్లా. కానీ ఎప్పుడైతే అతని కళ్ళు తెరవబడ్డాయో ఆ శత్రువులు ఎదుట యుద్ధం చేయగలిగిన, ఆ శత్రువుని పారిపోయేటట్లు చేయగలిగిన, ఆ శత్రువుని హతమంచగలిగినటువంటి, ఏ కీడు మనకు తగలకుండా కాపాడేటువంటి దేవుణ్ణి చూడగలిగాడంట. గుర్తుపెట్టుకో సంగమా, ఎప్పుడైతే నువ్వు ఆయన్ను చూస్తావో నీకు కలిగే శ్రమ ఎంత మాత్రం శ్రమగా అనిపించదంట. నువ్వు నీ శ్రమను చూసినంత కాలం పెద్దదిగా కనపడుతుంది, కానీ నువ్వు ఆయన చూస్తే నీ శ్రమ నీకు శ్రమగా కనపడదంట. చూడండి, గేహాజీకేమో అది పెద్ద సైన్యముగా కనపడింది, చంపేస్తారు, ఇక మనం తప్పించుకునే మార్గం లేదన్నారు. ఎప్పుడైతే గేహాజీ కన్నులు తెరవబడ్డాయో పరలోకం దిగిరాటం, సైన్య సమూహాలు దిగిరాటం, దేవదూతలు దిగిరాటం చూడగలిగాడు. ఈరోజు నీవు నేను కూడా అండి, నీకు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలేకున్నా నేను లేపగలిగిన వాడు, నిన్ను తప్పించగలిగిన వాడు నీతోనే ఉన్నాడని చూడగలగాలి. నువ్వు చూడలేకపోతున్నావంటే నీ కళ్ళకు గుడ్డితనం వచ్చింది. ఏమొచ్చిందంట? నీ కళ్ళకేమొచ్చిందంట? గుడ్డితనం వచ్చిందంట. చూడండి, శాస్త్రులు పరిచయలకి వాక్యమంతా తెలుసు, శాస్త్రుల పరిచయలకి వాక్యమంతా తెలుసు. వాక్యంలో ప్రతి లేఖనాన్ని వారు నమ్మారు. మెస్సయ్య వస్తాడు, మన పాపాలు తీసివేస్తాడు, దేవుడు వస్తాడు, మన పాపాలను తీసివేస్తాడు, మనం విమోచిస్తాడనే సంగతి వాళ్ళందరికీ తెలుసు. శాస్త్ర పరిచయలు అందరికీ తెలుసు. బైబిల్ కంఠోతపాఠంగా చదివినటువంటి వారే ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ మెస్సయ్య వస్తాడని వారు అనుకుంటున్నారో అదే మెస్సయ్య గర్భంతో ఆయన బయటకు వస్తే వారు ఆయన తృణీకరించారంట. ఎందుకో తెలుసా? వారు అనుకున్న రీతిలో ఆయన రాకపోవడాన్ని బట్టి. ఈరోజు సంఘమా గుర్తుపెట్టుకో, మనము కూడా అండి సంఘముకు వచ్చేటప్పుడంట ఒక ఉద్దేశంతో వస్తామంట, ఒక ఆలోచనతో వస్తామంట. ఎప్పుడైతే మన ఉద్దేశ ప్రకారంగా ఆలోచన ప్రకారంగా గనక అక్కడ వాక్యం వినబడదో వెంటనే లేచి వెళ్ళిపోతూ ఉంటాం, మొహం మార్చుకొని. స్తోత్రం చెప్పండి. ఒకరోజు అంట దేవుని ప్రవక్త ఒక మినిస్టర్స్ మీటింగ్కి వెళ్ళాడంట. సేవకుల మీటింగ్కి వెళ్తే అక్కడ చాలా మందికి సేవకుల మీటింగ్లో ఆయన వాక్యం చెప్పడానికి ప్రసంగం నిలబడి జస్ట్ ఒక 5 నిమిషాలే మాట్లాడాడంట. ఆ 5 నిమిషాలు కూడా పరలోక దర్శనమును గురించి, పరలోక దర్శనమునకు నేను అవిధేయుడను కాను అనేటువంటి మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన లెగిశాడంట. లెగిసి ఒక్కసారి ఒక కన్ను ఇలా సైగ చేశాడంట. సైగ చేయగానే
మొత్తం 3 వంతుల మంది లేచి వెళ్ళిపోయారంట. 3 వంతుల మంది లేచి వెళ్ళిపోయారంట. అక్కడ ఒక్క వంతు మాత్రం ప్రజలే ఉన్నారంట. కారణం ఏంటి అని అంటే, వారు ఆలోచించిన ఆలోచన తగినట్లుగా, వారు అనుకున్న దానికి విరుద్ధంగా అక్కడ బోధించబడుతుంది కాబట్టే వారు అక్కడ నిలవలేక వెళ్ళిపోయారంట. సంగమా, ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఏ ఆలోచనతో వచ్చావు. ఒకవేళ నీ ఉద్దేశం బంగారం పెట్టుకోవడం, అలంకరించుకోవడం అయితే, నీ ఉద్దేశం టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం అయితే, నీ ఉద్దేశం రకరకాల జడలు వేసుకోవడం అయితే, దానికి విరుద్ధంగా ఇక్కడ బోధిస్తే మాత్రం నువ్వు నిలబడలేవు, ఉండలేవు. ఒక మొఖాలు మార్చుకుంటాం. వారు కూడా అక్కడ గుర్తుపెట్టుకో, దేవుని ప్రవక్త మాట చెప్పినాడు, యేసు క్రీస్తు నామమున వచ్చిన వాడిని నిత్యముగా గౌరవించవలసిన బాధ్యత ఉందంట. అంటే ఆ సేవకుని గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. ఆ సేవకులు వెళ్ళిపోయారంట. కానీ అదే ప్రాంతంలో అంట మంత్ర విద్య చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు వాళ్ళు ఎంత గౌరవించారో తెలుసా. యేసుక్రీస్తు నామం పేరిట వచ్చాడు, ఈయన మాకు నిత్య జీవాన్ని ప్రకటించడానికి వచ్చాడని వారు ఆయన స్వీకరించి ఆయనకి ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చి, చూడండి అసలు ఆయన వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలన్నీ తెలుసుకోవాలంట. అసలు నిత్య జీవం ఏంటి, అది ఎలా పొందుకోవాలని అక్కడ ఉన్న వారందరూ కూడా తెలుసుకోగలిగారంట. సంగమా, ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు అంటే ఎరుగని వారు, దేవుని తెలియని వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే సేవకుని గౌరవిస్తారు, సేవకుని ప్రేమిస్తారు. దేవుని తెలిసిన దగ్గరికి వెళ్ళి గనక మాట్లాడితే కనీసం గౌరవం ఉండదు. సేవకుడు ఎక్కడ వచ్చి మాట్లాడితే వాళ్ళు లోపలికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఉన్నారు అటువంటి వాళ్ళు? తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి సంగమా, సేవకుడు నీ ఇంటికి వస్తున్నాడంటే దేవుడు నీ ఇంటి అడుగు పెడుతున్నాడు. నువ్వు ఏ ఇంటిలో అడుగు పెడతావో ఆ ఇంటిని దీవిస్తాన దేవుడు. కాబట్టి వెంటనే నీ సేవకుడికి ఇవ్వాల్సిన సకల మర్యాద నువ్వు చేయవలసిందే, నీ బిడ్డలకు అది నేర్పవలసిందే. ఎందుకో తెలుసా, నీ సేవకుని గౌరవించడం కనుక నీకు నేర్పించకపోతే నీ పిల్లలు మరణానికి వెళ్తారు. చూడండి, అందరూ ఏమనుకున్నారంటే, ఏమంటారు, బోడివాడు 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 అన్నారు. ఎవరిని? ఏలియాని. బోడోడు బోడోడు అన్నారు. బాడనెత్తోడు బండనెత్తోడు, లేదంటే ఏమంటారు, బాల్డ్ హెయిర్ని ఏమంటారు, బట్టతలుడు బట్టతలుడు అన్నాడు. తల్లిదండ్రులు అలా అనుకున్నారు కాబట్టి పిల్లలు కూడా ఏమనుకున్నారంట, బట్టతలుడు బట్టలు. ఇప్పుడు ఏలి ఎట్టినట్టు వస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా బట్టతలని ఎక్కిరేస్తుంటే ఎలుకబంట్లు వచ్చి ఆ పిల్లలు తినేసినాయంట. ఏం చేసినాయి? సంగమా, గుర్తుపెట్టుకో, నువ్వు ఇంట్లో కూర్చొని పాస్టర్ గారు అట్ట అని అంటే వాళ్ళకి, నీ పిల్లలకి ఆ సేవకుల మీద గౌరవం ఉండదు. వాళ్ళు కూడా అదే రీతిగా ప్రవర్తిస్తే మరణానికి అప్పగించిందని నువ్వే అవుతావు. కాబట్టి ఏం చేయాలంట, పిల్లలకి చెప్పాలి, యేసుక్రీస్తు నామమున వచ్చినటువంటి నీ సేవకుడిని నువ్వు తప్పనిసరిగా గౌరవించాలి. అవనికి తగిన మర్యాద నువ్వు చెయ్యాలి. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనత, ఆ గౌరవాన్ని నువ్వంట ఇవ్వాలంట. మాంత్రిక విద్య చేసేవాళ్ళు ఆయన గౌరవించారంట, వాక్యాన్ని తెలుసుకుని ఆశపడ్డారంట. కానీ వాక్యం తెలిసిన సేవకులు మాత్రం కొంచెం కఠినంగా బోధించుకొని లేచి వెళ్ళిపోయారంట. స్తోత్రం చెప్పండి. అంటే వారు ఎలా చూస్తున్నారంట, వాళ్ళ చూపు ఎలా ఉంది, నాకు విరుద్ధంగా ఒకటి ప్రకటించడానికి వీలు లేదు. చాలా సంఘాల్లో అండి, దేవుని కృపను బట్టి మన సంఘాల్లో లేవు, కానీ డినామినేషన్ ఎలాగుంటుంది తెలుసా, బయట సంఘాల్లో సంఘ పెద్దలు అనేవారు ఉంటారు. అమ్మ వినాలి, ఏముంటారు బయట సంఘాల్లో? సంఘ పెద్దలు అనేవారు ఉంటారు. ఆ సంఘ పెద్దలు ఏం చేస్తారంటే ఒక కమిటీగా ఉంటారంట. ఆమె చెప్పండి, చెల్లికి ఒక కుర్చీ ఉన్నాను. సంఘ పెద్దలు ఉంటారంట, వారికి ఒక కమిటీ లాగా ఉంటారంట. వాళ్ళు ఏం చేస్తారంటే, మేమేం చెప్పినా మేమేం చేసినా పాస్టర్ గారు కిక్కురు మంటానికి వీల్లేదు, సంఘ పెద్ద చేతిలో పాస్టర్ ఉండాలంట వాళ్ళు అనుకోవడం. డినామినేషన్ ఎలా ఉంటారంటే, సంఘ పెద్దల చేతిలో పాస్టర్ గారు ఉంటారు. సంఘ పెద్దలు వద్దు అంటే వద్దు, అవును అంటే అవును. తేడా చేసాడుకో ట్రాన్స్ఫర్, తేడా చేస్తే ట్రాన్స్ఫర్ వేరే ఊరు పంపించడమే. అంతా ఆధిపత్యం, పెత్తనం అంతా ఎవరిదంట, సంఘ పెద్దలది. అయితే దేవుని యొక్క మహాకృప మనకు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే సంఘ కాపురి చేతుల్లోనే సంఘ పెద్ద ఉంటాడు, సంఘ కాపురి చేతుల్లోనే సంఘం ఉంటుంది, సంఘ కాపురి చేతుల్లోనే సమస్తం ఉంటాయి.
అంత గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. బయట సంఘ శాఖలో ఆ పరిస్థితులు లేవు. వాళ్ళు గనక సంఘ పెద్దలకి ఏమన్నా వ్యతిరేకంగా ఏమన్నా ఇక్కడ బోధించాడు అయ్యగారు, ఇక తెల్లారి పొద్దునే కట్టే, జీతం కట్టు, ఆ ఊర్లో ఉంటాం, కట్టయిపోద్ది. అంటే వారు చూసేదాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? ఏం చూసి వస్తున్నావు? దేనికోసం వస్తున్నావు? నువ్వు ఆయన ఏం చూస్తున్నావు? ఆయనలో నువ్వేం చూడడానికి వచ్చావు? ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు ఆయన వైపు ఎలా చూస్తున్నావు? నీ చూపు ఎలాగుంది? ఏం చూసి ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు? ఏం చూడడానికి వచ్చావు చెప్పండి. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చూడగలుగుతున్నావా? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేట కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటా అన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. చూడగలుగుతున్నామా? అనుభవించగలుగుతున్నామా? అయితే నువ్వు దేనికోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? ఏం చూసి వచ్చావు? ఆయన ఎవరని వచ్చావు? ఆలోచించుకో. ఆయన ఎవరని వచ్చావు? ఆయన ఎవరని వచ్చావు? యెషయా అంట ఉజ్జియా రాజుపై ఆధారపడ్డాడంట. మీకు చాలాసార్లు చెప్పాను. యెషయా అంట ఉజ్జియా రాజు పైన ఆధారపడితే ఉజ్జియా అంట అతను ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, అతనికి వచ్చినటువంటి గర్వంను బట్టి అతను ఏమైపోయిందంటే అతనికి కుష్టు వచ్చిందంట. ఏమొచ్చింది? అతనికి ఏమొచ్చిందంట? గర్వం బట్టి కుష్ఠరోగం వచ్చిందంట. ఆ కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఇప్పుడు యెషయా ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసే సమయం వచ్చిందంట. యెషయా ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ యెషయా కంట ఒక ఒప్పుకోలు వచ్చే సమయం వచ్చిందంట. యెషయాకి ఏమొచ్చిందంటమ్మా? ఒప్పుకోవలసిన పరిస్థితి వచ్చిందంట. ఎప్పుడైతే ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయవలసిన సమయం యెషయాకి వచ్చిందో, ఆ వచ్చినప్పుడు అతనికి ఒప్పుకోవలసిన పని కూడా వచ్చింది. గుర్తుపెట్టుకో సంగమా, ఎప్పుడైతే ప్రార్థనలోకి నువ్వు నీ గదిలోకి వెళ్తావో వెంటనే నీ పాపములు ఒప్పుకునే సమయం అంట. ఎప్పుడైతే నీవు నీ పాపములు ఒప్పుకుంటావో అప్పుడే నీ కళ్ళు తెరవబడతాయి. నీ పాపములు ఒప్పుకోకపోతే నీ కళ్ళు తెరవబడవు. నేను ఏ పాపం చేయలేనని కూడా అబద్ధికుడు. ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఏదో విధంగా పాపాన్ని చేస్తూనే ఉన్నాం. మాట ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో ఏదో ఒక రకంగా దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తూనే ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే యెషయాకి తన పాపాన్ని ఒప్పుకోవాల్సిన సమయం వచ్చిందో, చెరువులంట తన రెక్కలతో వారి పరిశుద్ధ ముఖాన్ని కప్పుకొని మరొక రెక్కలతో పాదాలు కప్పుకొని రెండు రెక్కలతో ఆడించుతుంటే ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుడు పరిశుద్ధుడు 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 అని మొరపెట్టడం చూశాడంట. ఆ చూసింది మామూలు వ్యక్తిని కాదు, ఒక సాధారణమైన సంఘ పెద్దను, ఒక సాధారణమైన వ్యక్తిలో కాదు, కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుని చూశాడంట. వీళ్ళు ఎవరికి స్తుతిస్తున్నారు? ఈ చెరువులు కెరువులు ఎవరిని పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారని ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఒక సామాన్య వ్యక్తిగా కనబడలేదంట. ఆయన ఒక మామూలు సాదాసీదా వ్యక్తిగా కనబడలేదు, కానీ ఆయన ఒక సర్వశక్తి కలిగిన దేవునిగా మాకు కనబడ్డాడంటే యెషయాకి. కాబట్టి యెషయా జీవితం అంత గొప్పగా ఉంది. ఈరోజు నీకు నాకండి కేవలం నీ రోగాన్ని కుదిర్చేవాడు గాను, నీ సమస్యలు తీర్చేవాడు గాను, నీకు పెళ్ళి లేకపోతే పెళ్లి చేసేవాడు గాను, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చేవాడు గాను, ఏమండి నీకు రోగం వస్తే రోగం తగ్గించేవాడు కాదు. నీకు కనబడాల్సింది ఆ నిత్య జీవం ఇచ్చేవాడు. నా మాటలు నిత్య జీవం కలిగినవి. ఆయన నీకు నాకు నిత్య జీవం ప్రసాదించువానిగా నీకు నాకు ఆయన కనబడాలంట. మరి నీకు నాకు ఎలా కనబడుతున్నాడు? చూడండి నెబుకద్నెజరు అంటే ఒక తప్పు చేశాడంట. నెబుకద్నెజరు ఒక తప్పు చేశాడంట. ఏం చేశాడనంటే దేవుని ప్రజలైనట్టు తన పిల్లల్ని అగ్నిగుండంలో వేశాడంట. ఏం చేశాడు? అగ్నిగుండంలో వేశాడంట. అగ్నిగుండంలో వేసాడుగా. అగ్ని 7 అంతలు చేశాడు లేదా? అగ్ని 7 అంతలు చేశాడు, అగ్నిగుండంలో వేశాడు. మరలా అగ్నిగుండంలో చూడాల్సిన అవసరం ఏంటి? నేను చెప్పిన మాట అర్థమైంది అనుకుంటున్నా. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేయటానికి ముందు 7 అంతలు ఎక్కువ చేశాడు. తప్పనిసరిగా అగ్నిగుండంలో వేయటానికంటే అగ్నిగుండంలో వెళ్ళిన వారి కంటే వేయటానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. చూశాడుగా. మరలా వీళ్ళు కాలిపోతున్నారు లేదని అగ్నిగుండంలోకి ఎందుకు దొంగి చూశాడు? ఏం చూశాడు?
ఏం చూశాడనంటే అక్కడ అన్నారంట, 4వ వాడు కనబట్టున్నా. అది ఎలాగుంటే మనిషి కుమారుని వలె ఉన్నాడు. ఒక మనిషిని పోలికలో ఉన్నారంట. ఆయన సర్వశక్తి దేవుడు తన పోలికలో తన స్వరూపులో నరుడు చేసిన ఆ ఆదికాండం 1:26 ఉన్నటువంటి ఆ మనిషి పోలికని అగ్నిగుండంలో చూశాడంట. నెబుకద్నెజరుకి ఎలా కనబడ్డ? ఆయన ఒక మనిషి కుమారులా కనబడ్డాంట. ఇంకా ఎంత ఏంటంటే అగ్నిగుండంలోకి వెళ్ళి కాలిపోతాడు. మళ్ళీ వెళ్ళి ఎందుకు తొంగి చూశాడు? అతను హృదయాన్ని ఏదో ప్రేరేపిస్తున్నాడు. ఏం జరుగుతుంది? వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని సొత్తైన ప్రజలు. వీళ్ళ జోలికి అనవసరంగా వెళ్ళా. ఏదో జరుగుతుంది అని లోపల కలవరం. ఆయన తొంగి చూసేట్టుగా చూసిందంట. ఎప్పుడైతే తొంగి చూశాడో 4వ వాడు కనపడ్డాడు. ఆయనకి కనబడిన వాడు దేవుడు, ఆయన మనుష్య కుమారుడు. ఈరోజు సంగమా, నీవు నేను కూడా ఆయన వైపు చూడాలంట. మనుషుల వైపు చూడొద్దు, ఎన్నడూ కూడా పాస్టర్ వైపు చూడొద్దు, సంఘం వైపు చూడొద్దు. మనం చూడవలసింది మన గురి ఆయన ఉన్నాడు. ఆయనను మాత్రమే మనం చూడాలి, ఆయన మాత్రమే కనుగొనాలి, ఆయన మాత్రమే వినాలి. అంత గొప్ప దేవుడు. చూసారా, యోహాను అంట ప్రవక్తలందరిలో గొప్పవాడు అంట. నేను విషయం చెప్పి ముగిస్తా. యోహాను ప్రవక్తలందరిలో గొప్పవాడు. ఇంకో మాట చెప్పాలంటే, యోహాను గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏం సాక్ష్యం అంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు? అమ్మ చెప్పగలరా ఈ మాట దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు? అమ్మ వినాలి, చెప్పండి నాకు ఈ మాట చెప్పండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు? ఎప్పుడైనా గమనించారా? వాక్యం అంట ప్రవక్తల దగ్గరకు వస్తాయంట. వాక్యం ఎక్కడికి వస్తుంది? ప్రవక్తల దగ్గరకు వస్తాయి. అయితే అందరు ప్రవక్తల దగ్గరికి ఏమో వాక్యము దర్శనాల రూపంలో వచ్చిందంట. కానీ యోహాను యొద్దకు మాత్రం వాక్యమే శరీరధారి వచ్చిందంట. ఆమేన్. అందుకోసం వాక్యమే శరీరాన్ని దాల్చుకొని ఆ నీటి యొద్దకు వచ్చిందంట. ఆయన ఎదురుకెళ్ళి నిలబడిందంట. ఇప్పుడు ప్రవక్త కళ్ళు వాక్యం కళ్ళు, ప్రవక్త కళ్ళు వాక్యం కళ్ళు ఆ యోర్దాను నదిలో నిలబడి ఒకటి చూసుకున్నాడు. అందుకోసమే యోహాను కంటే గొప్పవాడు లేడు అని చెప్పిన మాట అర్థమైందా? తప్పనిసరిగా వాక్యం ప్రవక్తల యొద్దకే రావాలి. కానీ అందరి యొద్దకు వచ్చినటువంటి విధానం వేరు, యోహాను యొద్దకు వచ్చిన విధానం వేరు. అందరు ప్రవక్తల దగ్గరకు వాక్యము దర్శనం రూపంలో వచ్చింది, కానీ ప్రవక్త యోహాను దగ్గరకు మాత్రం ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చినప్పుడు జాగ్రత్త గమనించండి. ఆయన వచ్చానంట, నాకు బాప్తిజం ఇవ్వన్నాడంట. అయ్యా, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడిని, నువ్వు నేను బాప్తిజం ఇవ్వటం ఏంటంటే నీతి యావత్తు దీన్నిలాగూ జరగనిమ్ము. అందరూ గుర్తుపెట్టుకున్న సంగమా, ఇక్కడే అందరూ ఏం చూస్తున్నారంటే యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి మేము కూడా, వాళ్ళ చూపు ఎలా ఉంది? యేసు ప్రభు బాప్తిజం, అసలు ఒక యేసు ప్రభు బాప్తిజం తీసుకోరా? యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి మాకు మాదిరి యేసు ప్రభువే కాబట్టి మేము కూడా బాప్తిజం తీసుకున్నాం. మరి యేసు ప్రభు బాప్తిజం తీసుకోరా? మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలు యేసు ప్రభు బాప్తిజం ఎందుకు? ఆయన పాపికి బాప్తిజం అవసరం. అర్థమైందా? ఒక తప్పు చేసే వ్యక్తికి నాలో పాపం ఉందని నిరూపించగలరని సవాలు చేసిన దేవునికి బాప్తిజం ఎందుకు అవసరం? అందరూ చూపు ఎలా ఉందంట? బాప్తిజం అయిపోయిందంట. కానీ యోహాను చూపు ఎలా ఉంది తెలుసా? నీతి యావత్తులకు జరగనిమ్ము అనేటువంటి చూపు అయిపోయిందంట. ఆయన అంటాడంట, యోహాను ప్రవక్త అయ్యండి, వాక్యం ఎరిగిన వాడేండి, అర్చన చేయబడక ముందు అది కడగబడవలెను. ఇప్పుడు యోహానంట ప్రవక్త అయ్యండి, ఆ గొర్రె పిల్లని కడిగాడంట. బలి అర్పణకు ముందు ఆ బలి పశువుని కడిగాడంట. అది కడగబడింది తప్ప బాప్తిజం కాదు. ఇంకో మాట చెప్పనా? ఆయన ఇంకో మాట చెప్తాను. ఆయన ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి ఆ బాప్తిజం కొరకు అక్కడ ఉన్నాడో యోహానికి ఆయనే దేవుడు అని తెలుసు. వచ్చింది మెస్సయ్య అని, ఇదిగో లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని యోహానికి యేసు ప్రభు వచ్చాడని ఎలా తెలుసు అంటే అరణ్యములో కేక వేయొకని శబ్దం. అరణ్యంలో ఆ సంగతి తెలిసిందంటే ఏంటంటే, ఎవని మీదైతే నా ఆత్మ దిగు వస్తుందో అతడే క్రీస్తు. ఇప్పుడు యోహానంట తన ఆత్మలో
ఆత్మలో ఎరిగిన వాడేనట. అతని మీదకి పావురం వలె ఆత్మ దిగి రావటం చూసి ఏనే మెస్ అయ్యా అని క్యాల్కులేట్ చేశాడు. కానీ ఇది రాయబడిన మాట. నేను చెప్పిన మాట అర్థమైందా? ఈ రాయబడిన మాటను చూసి అదిగో యేసు ప్రభు నీళ్ళల్లో ఉన్నాడు, పావురం వచ్చింది, ఆకాశంలో శబ్దం వినబడింది, ముగ్గురు దేవుళ్ళని కన్ఫర్మ్ అయిపోయారు. కానీ సంగమా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే అది యోహానికి మాత్రమే తెలియబడింది. అది రాయబడటాన్ని బట్టి మనకు నీకు తెలియబడింది, కానీ అది ఎవరికి తెలియబడింది అంటే యోహానికి ఎందుకు తెలియబడిందంటే వచ్చిన ఆయన అని తెలియడం కోసం అతని మీదకి ఆయన ఆత్మను కుమ్మరించాడు. నేను చెప్పిన మాట అర్థమైందా? మెస్సయ్య వస్తాడు, ఈ పాపాలు తీసివేస్తాడని చెప్పిన ఆయనే నిలబడి ఆయనలోకి వచ్చాడు. చెప్పిన ఆయనే నిలబడిన ఆయన, ఆ నిలబడిన ఆయనే చెప్పిన ఆయన తెలియజెప్పడం కోసమే యోహానికి అది కనబడింది. మనకు రాయడం వల్ల తెలియబడింది. అది నీకు రాయబడకపోతే తెలియబడిద్దా? దీన్ని చూసి ముగ్గురు దేవుడు యేసు నామములో కళ్ళు తెరవబడును గాక. ఇక్కడ ముగ్గురు దేవుడు లేడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే ప్రవక్త ఎద్దుకు వచ్చిన దేవుడు. ఆ ప్రవక్త ఎద్దుకు వచ్చిన దేవుడే శరీరధారి వచ్చాడు. ఆ శరీరాయిని దేవుడే చనిపోయి తిరిగిలేసి ఆ శిష్యులతో కలిసి నడిచాడు. ఆయన గుర్తుపట్టలేకపోయారు. పరిశుద్ధాత్మ మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు వారు ఆయన చూశారు, పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు వారు ఆయన గుర్తుపట్టలేదు. సంగమా నీవు నేను కూడా అంతేనండి. ఆయన తండ్రిగా, ఆయన కుమారుడిగా, ఆయన పరిశుద్ధాత్మగా వేరు చేసినంత కాలం నువ్వు ఆయన గుర్తుపట్టలేవు. ఆయనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, నా నామను తప్ప వేరొక నామలో రక్షణ లేదు కనుక నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు దాన్ని వైపు చూడగలిగితే నేనే దేవుడు అన్న ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుళ్ళు కాదు, నేనే అన్నాడంటే ఏకవచనం, బహువచనం కాదు. అక్కడ చూడటంలో విఫలమైపోయారంట. అక్కడ వారు చూడడంలో ఆ యోహాను యొద్దకు వాక్యం వచ్చినప్పుడు వచ్చిన విధానాన్ని చూడటంలో విఫలమైపోయారంట. అయితే ఈరోజు దేవుని కృప, దేవుడు మన కళ్ళు తెరిచాడు. ఆయన ముగ్గురు కాదు కానీ, ముగ్గురులో రెండో వాడు కాదని కానీ ఆయన ఒక్కడైనటువంటి సంగతిని మనం తెలుసుకోగలిగాం. అట్టి కృపను దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, నీవు నేను కూడా ఆయన చూసే విధానం మారాలని. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినముల యందు నేను వాడిని లేపుతాను. నన్ను లేపగలిగిన వాడు, నన్ను పరలోకం చేర్చేవాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని గనక నువ్వు చూడగలిగితే, నీ సంకటములను కుదుర్చువాడు, నీ రోగములను తీసివేయవాడు, నిన్ను పరలోకం చేర్చువాడు ఆయనని గనక చూస్తే, ఇక లోకం వైపు నువ్వు చూడవు, లోక మనుషుల వైపు చూడవు, ఆచారాల వైపు చూడవు, సిద్ధాంతాల వైపు చూడవు. ఆయన వైపు చూస్తే పడిపోవు. ఆయన వైపు చూస్తే పడిపోవు. నీ నీతిని కాపాడుకుంటావు, నీ యథార్థతను కాపాడుకుంటావు, నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు. అంతం వరకు సహించువాడే దేవుని యొక్క కృపను పొందుకుంటాడు, రాజ్య వారసులు. చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు అంతం వరకు సహించగలిగాడంటే కారణం ఏంటి తెలుసా? పౌలు యొక్క గురి ఆయన అయ్యాడు. ఆయన చేరుకోవటం అయింది, ఆయన పొందుకోవటం అయింది, ఆయనతో కలిసి జీవించడం అనే ఉంది. కాబట్టి అంతం వరకు పౌలు గారు సహించాడు. పౌలు కలిగిన శ్రమలు, పౌలు కలిగిన నిందలు, ఆయన సేవా పరిచయలో ఆయన చంప చూశారు, మరణ పడకల మీద పడేశారు, ఆయన చెరసాల్లో వేశారు. రోగము, అప్పులు, అనారోగ్యాలు, లేదంటే ఆర్థికపరమైనటువంటి సమస్య, పరిచయం చేయడానికి డబ్బు కావలసిన పరిస్థితి అయినప్పటికీ కూడా అవేవి కూడా ఆయనకు అక్కర రాలేదు. కారణం ఏంటంటే అవేవి కూడా పెద్దగా కనబడలేదు. కానీ కారణం ఏంటంటే పౌలు గారు దేవుడిని చూస్తూ వెళ్ళాడంట. పౌలు దేవుని చూస్తూ వెళ్ళాడు కాబట్టి అంతవరకు సహించగలిగాడు, తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. సంగమా, నీవు నేను కూడా ఆయన చూస్తూ బ్రతుకు, సహిస్తావు. సహనాన్నిచ్చేవాడు ఆయన, ఓర్పునిచ్చేవాడు ఆయన,
నిరీక్షణ ఇచ్చేవాడు ఆయన. చూడండి, అబ్రహాముకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నిరీక్షణ పొందాడంట. కారణం ఏంటంటే ఆయన వైపు చూశాడు. ఇవ్వగలిగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే నెరవేరుస్తాడు అని అబ్రహాము ఆ వాగ్దానం వైపు, ఆ వాగ్దానం ఇచ్చిన ఆయన చూశాడు. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని అతను పొందుకున్నాడు. సంగమా, నీవు కూడా దారులన్నీ మూసివేసిన, ఇక నీకు దారే కనబడకపోయినప్పటికీ కూడా నిన్ను తెరవగలిగిన, నడిపించగలిగిన, విడిపించగలిగిన ఆయన వైపు చూడు. పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, అమ్మా ఇటు చూడండి, నీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు చూడాల్సింది ఆయన వైపు, నువ్వు ఆనుకోవాల్సింది ఆయన్ని, నువ్వు అడగవలసింది ఆయన్ని, నువ్వు వినాల్సింది ఆయన మాట. మనిషి మాట కాదు నువ్వు వినాల్సింది, మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, నువ్వు చూడవలసింది ఆయన వైపు. అయితే నువ్వు ఎలా చూస్తున్నావు? నువ్వు యేసు వైపు ఎలా చూస్తున్నావు? ఆలోచించుకో. నీకైనా ఎలా కనబడుతున్నాడు? బూదిగాంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఆయన వైపు చూస్తే నువ్వు పాపిని గమనిస్తావు. ఆయన వైపు చూస్తే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు అంటూ, నిత్య జీవం వెళ్ళాలంటే నిత్య జీవానికి తగిన అర్హత నీకు ఉందా లేదా ఆయన వైపు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నీ చూపు నా చూపు ఎలాగున్నాయి? నీవు నేను ఎలా ఆధారపడుతున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. దేవుడు తన మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్క మాట అడగండి. నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు? అబ్రహాము దేవుడిని చూశాడు. అబ్రహాము దేవుడిని చూశాడండి. అబ్రహాము దేవుడు చూసినప్పుడు ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ కూడా అబ్రహాము దేవుని వైపు చూశాడు. కాబట్టి ఆ నిరీక్షణకు ఆధారముకు దేవుడు ఆయన జీవితంలో కార్యం చేశాడు. యోహాను దేవుని వైపు చూశాడు, ఏలియా దేవుని వైపు చూశాడు, ఎలీషా దేవుని వైపు చూశాడు, నోవాహు దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరు కూడా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనే ఉన్నారండి. ఎవరు కూడా పడిపోయిన స్థితిలో లేరు. అరే, దేవుని వైపు చూసిన సమరయ స్త్రీ కూడా తన పాపమును విడిచిపెట్టబడి గొప్పగా పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కించబడిందండి. దేవుని వైపు చూసేవారు ఘనపరచబడతారు. దేవుని వైపు చూసేవారు ఘనపరచబడతారు. ఈరోజు నీవు నేను ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? పరిశుద్ధుల వైపు? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? దేని వైపు చూస్తున్నావు? నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావేమో. నీ సమస్యను తప్పించగలిగిన దేవుని వైపు నువ్వు చూడట్లేదేమో. ఒకసారి ఆలోచించుకో. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా, దయతో నన్ను క్షమించు నాయనా. ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, గమనించు, నువ్వెవరి వైపు చూస్తున్నావు? నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? పౌలు దేవుని వైపు చూసినప్పుడు అంతవరకు సహించగలిగాడు. నాకు కలిగిన శ్రమలు అని పెద్ద లిస్టే చెప్పాడు పౌలు గారు. పౌలు గారు కలిగిన శ్రమలతో పోల్చుకుంటే నీ శ్రమలు పెద్ద శ్రమలుగా కనబడవు. ఒకసారి ఆలోచించుకో. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆలోచించు, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీ స్థితి, నీ పరిస్థితి. ఆలోచించుకో. ఆయన పరిశుద్ధ సింహాసనం వైపు చూడు. ఆయన మహిమతో దిగి రావడం చూడు. నిన్ను పరిశుద్ధ జనంగా, తన సొత్తైన ప్రజలుగా, ఇదిగో ఆయన కన్యకగా నిన్ను తయారు చేసి మడతైన ముచ్చను డాగని మరి ఏమీ లేకుండా ఓ నిష్కలంకమైన దానిగా నిన్ను నన్ను చేసి ఆయన స్థలంలో తీసుకువెళ్ళేవానిగా నువ్వు ఆయన చూడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా చూడు. యెహోవా ఈరేగా చూడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిన్ను ఎత్తగలిగిన వాడు ఆయనే, నిన్ను విడిపించగలిగిన వాడు ఆయనే, నీకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే, నిన్ను కాపాడువాడు ఆయనే. మనిషి నిన్ను కాపాడలేడు, మనిషి నీకు రక్షణ ఇవ్వలేడు. నిన్ను కాపాడగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. యెషయా ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో, ఆయన పాపములు ఒప్పుకున్నాడో, సెరుబులు కెరుబులు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక గాన ప్రతిగానములు చేయటం చూశాడు. ఆయన గాన ప్రతిగానం చేసింది ఎవరికో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడికి అని యెషయా చూడగలిగాడు. సామాన్య మనిషి కాదు వాళ్ళు చేసింది.
ఈరోజు మనం మనుషులకి ముఖస్తుతి పలుకుతాం, మనుషులను పొగుడుతాం, మనుషులు గణపరుస్తాం. యెషయా చూసిన దర్శనం ఏంటో తెలుసా? మహిమకు ఘనతకు అర్హుణ్ణి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుణ్ణి చూశాడు యెషయా. ఈరోజు నీవు నేను కూడా ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి. నువ్వు మహిమపరుస్తున్నావంటే, నువ్వు గణపరుస్తున్నావంటే, నువ్వు స్తుతిస్తున్నావంటే అది కేవలము దేవునికై ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు అండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. కాబట్టి నెబుకద్నెజరు చేసిన పాపను బట్టి ఆ పాపంలో నుంచి తొంగి చూశాడంట. పాపలను దేవుని బిడ్డల వైపు చూసినప్పుడు ఆ దేవుని బిడ్డల మధ్యలో ఆ మనుష్య కుమారుని పోలిక కలిగిన ఒకడిని ఆయన చూశాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా నీవు నీ పాపం స్థితిలో నుంచే, నీవు నీ పడిపోయిన స్థితిలో నుంచే ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ఒక మనిషి కుమారుడిగా నీ కొరకు నా కొరకు ఆయన రక్తము కార్చిన వానిగా, నా పాపములు తీసివేసి నీ కొరకు నా కొరకు కలవరలో మరణించి నిత్య రాజ్యంలో నసుకునే వాడిగా నీకు నాకు కనబడతాడు. అయితే నువ్వు చూడాల్సిన ఆయన వైపు, నువ్వు పాపం వైపు చూడొద్దు, నీ రోగం వైపు నువ్వు చూడొద్దు. నువ్వు చూడాల్సిన నీ రోగాన్ని తీసివేయగలిగిన, నీ పాపాన్ని తీసివేయగలిగిన, నిన్ను నన్ను పరలోకం చేర్చగలిగిన ఆయన వైపు చూడు. ఆయన పరిశుద్ధుడండి, ఆయన నీతిమంతుడండి. ఆయన పరిశుద్ధులు కనుక నీవు నేను పరిశుద్ధులమే. ఆయన నీతిమంతులు కనుక ఆయన నీవు నేను నీతిమంతులమే. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కానీ ఆయన రక్తం ఎప్పుడైతే ప్రోక్షించబడిందో, ఆయన రక్తం ఎవరి మీదైతే ప్రోక్షించబడిందో, ఆయన రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో వారు యేసుక్రీస్తు నామములో నీతిమంతులుగా తీర్చబడ్డారు. నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. అపవాది అనొచ్చు నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు అనొచ్చేమో, కానీ యేసుక్రీస్తు రక్తం నీ మీద ఉంది. నువ్వు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. ఆయన పరిశుద్ధుడు.